ఆయనకున్న ఆస్తిని చూసి ఇల్లుని చూసి నన్ను ఇచ్చి పెళ్లి చేశాడు. కానీ ఆయనకు చెవులు ఉన్నాయా, కళ్ళు పని చేస్తున్నాయా, చెవులు వినిపిస్తున్నాయా లేవా అని చూడకుండా నన్ను పెళ్లి చేశాడు. రోజు ఈయనతో ఏగలేకపోతున్నా. ఏ అక్షిత, ఏ అక్షిత, వస్తున్నా. కాఫీ తీసుకురా, హెడేక్ అవుతుంది బాగా. లేచినాడేమో, పిలుస్తున్నాడు. ఏంటి, ఏం కావాలి? కాఫీ కాఫీ తీసుకురా. కాఫీయా? ఇది ఒకటి తక్కువైంది ఇక. కాఫీ అంట, కాఫీ. ఇది కాఫీ. టిఫిన్ ఏం చేస్తావు? టిఫిన్ ఏం చేస్తావు? టిఫినా? పూరి పూరి తీసుకురా. పూరియా? పూరి ముఖానికి పూరి అంట. పూరి. హలో హలో బాబాయ్. బాగున్నా బాబాయ్, మీరు బాగున్నారా? అయ్యో, నాన్నకి ఏమైంది బాబాయ్? సరే బాబాయ్, మేము వస్తాం. మా నాన్నకి బాగాలేదంట. ఊరు వెళ్దాం. మీ అమ్మకి బాగాలేదా? నన్నేం చేయమంటావు మరి? మా నాన్నకి బాగాలేదు, ఊరు వెళ్దాము. మీ నాన్నకా? ఏమైంది? ఆరోగ్యం బాగాలేదంట. ఫోన్ వచ్చింది, బాబాయ్ ఫోన్ చేశాడు. వెళ్దాము. సరే వెళ్దాం నాడు. ఇదేంది, మా మామయ్యకి బాగాలేదని అంటారు, నాకేం చెవులు వినిపించవు. ఆడపోయి ఎట్లా మేనేజ్ చేయాలి నేను? సరే, ఓ పని చేస్తాను నేను. నాకు చెవులు వినిపించవు కదా, పెళ్ళిళ్ళంటే ఎట్లా ఒకలా మేనేజ్ చేసినా కానీ ఇప్పుడు మేనేజ్ చేయాలంటే ఏం చేయాలా? సరే, ఓ పని చేస్తా. మా మామయ్య అడిగే క్వశ్చన్ నేను ముందే రాసేసుకుంటే అయిపోతుంది కదా, ఇంతదాకా ఎందుకు? నేను ఏం అడుగుతున్న క్వశ్చన్లు మా మామయ్య కూడా దానికి ఆన్సర్లు ఇస్తాడు. ఆ 2 ఆన్సర్లు నేను ముందే రాసేసుకుంటే అయిపోతుంది. సరే, నేను రాసుకుంటా, నోట్స్లో రాసుకుంటా. నా నోట్స్లో మా మామయ్య వెళ్ళగానే ఫస్ట్ నేను ఏం అడుగుతా? మామయ్య గారు ఎలా ఉన్నారు? అప్పుడు ఏం చెప్తాడు మా మామ? బాగున్నావు అల్లుడు, నువ్వు ఎట్లున్నావు అని అడుగుతాడు. అంతకుమించి అంతే. ఇంక నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతా? టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా లేదా మామయ్య గారు? ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు? మా మామయ్య ఏం చెప్తాడు? మంచి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం, ఏవో అలా వాడుతున్న ట్యాబ్లెట్లు కొంచెం తగ్గట్లేదని చెప్తాడు. ఇంకేం అడుగుతున్నాం బా? ఏ హాస్పిటల్లో చూపించుకున్నావు మామయ్య గారు, బాగుంటుందా హాస్పిటల్ అని అడుగుతా. అప్పుడు మామయ్య అంటాడు, చూపించుకుంటున్నాను అల్లుడు, పర్వాలేదు, తగ్గుతుంది ప్రైవేట్ హాస్పిటల్లో దేంట్లోనని చెప్తాడు. ఇంతే కదా, ఇవే అడుగుతాడు. ఇంకేం అడుగుతాడు? అమ్మయ్య, ఎలాగో ఒకలాగా అయితే మా మామయ్యని మేనేజ్ చేసేసేయాలి. ఊరెళ్ళి ఒకసారి అన్నీ రాసుకున్నా కదా నా క్వశ్చన్లు, మా మామయ్యని మేనేజ్ చేసేస్తా. నా చెవులు పని చేస్తారేమని మా మామయ్య కూడా తెలియవద్దు. అమ్మా, నాన్నకేమైందమ్మా? పండు, నాన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే బండి స్కిడ్ అయిపోయి పడిపోయాడమ్మా. నేను చాలా కలవరిస్తుండు, నీకోసమే ఏడుస్తుండు. ఒకసారి వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. నాన్న ఏమైంది నాన్న? ఇన్ని దెబ్బలు తాకినాయి? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుంటే బైక్ స్కిడ్ అయ్యి పడిపోయినారమ్మా. చూసుకోవాలి నాన్న, ఇన్ని దెబ్బలు తాకినాయి. సడన్గా ఒక చిన్న పిల్లవాడు అడ్డొచ్చాడు, తప్పించిపోయి స్కిడ్ అయిపోయి పడిపోయానమ్మా. సరే నాన్న, జాగ్రత్తగా ఉండు నాన్న. నువ్వు ట్యాబ్లెట్స్ టైంకి వేసుకో. డాక్టర్ గారు ఏమన్నారు? కొంచెం బెడ్ రెస్ట్ తీసుకోమన్నారమ్మా కొన్ని రోజులు. సరే చాలా నాన్న, దెబ్బలు గట్టిగా తగిలాయి కదా, కొంచెం రెస్ట్ తీసుకోమన్నారు. సరే నాన్న.
మా నాన్నని బాగున్నావా అని అడిగేసి రాపో. ఏటే? మా నాన్నని బాగున్నావా అని అడిగేసి రాపో. బాగున్నావు అడగాల? సరే సరే. అమ్మా నేను రాసుకున్న క్వశ్చన్లు అడిగేస్తే సరిపోతుంది. ఎట్లనో ఒకలాగా మనం చెవిటోడా నేను తెలియదు, మా మామకి మేనేజ్ చేసుకోవాలి మెల్లగా. అత్తయ్య గారు నమస్తే. అత్తయ్య గారు. మామయ్య బాగున్నారా? ఏదో ఇలా ఉన్నాయా చూడండి, నా పరిస్థితి చూడయ్యా. చావు బతుకుల నుంచి బయటపడి ఇలా ఉన్నాను. ఇంతకీ మీ ఆరోగ్యం ఎలా ఉంది మామయ్య గారు? బాగున్నారా మీరు? చావు బతుకుల నుంచి బయటపడ్డానంటే బాగున్నానంటాడు. వీడికి ఏమన్నా మెంటలా? ఏం అర్థం కావట్లేదు. ఇదేంది? నేను అడిగిన క్వశ్చన్ ఏంది? మా అమ్మయ్య బాగున్నారని అంటే బాగున్నా అల్లుడని అని చెప్పాలి, కానీ ఇంత పెద్ద మాట్లాడుతున్నాడు. నాకేం వినిపించవదు. ఎట్లా మేనేజ్ చేయాలా? ఏముందిలే, రెండో క్వశ్చన్ అడిగేద్దాంలే. మామయ్య గారు ఇంతకీ టైంకి మాత్రలు వేసుకుంటున్నారా లేదా? వీడేంటి మళ్ళీ మళ్ళీ అడుగుతున్నాడు. బాగాలేదు, చావు బతుకుల్లో ఉన్నాను, బాగా దెబ్బలు పడి నొప్పులతో ఉంటే వీడు మాత్రలు వేసుకున్నానని ఇంకా అడుగుతాడు. కాదు, ఆ విషం వేసుకున్నారా? విషం. ఇదేంది? మా మామయ్య లిప్ రీడింగ్ చూస్తే చాలా పెద్దగా ఉంది. నేను రాసుకుంది ఏంది? మాత్రలు వేసుకున్నారని అంటే ఏదో వేసుకున్నారా అల్లుడు అని అంటాడని అనుకుంటే, ఓ ఆ మాత్రలా మామయ్య? సూపర్ మామయ్య, సూపర్ పనిచేస్తాయి నిజంగా. మీరు చాలా గ్రేట్. మీరు నిజంగా ఆ మాత్రలు అయితే చాలా పనిచేస్తాయి. టానిక్ అది సూపర్. అది అయ్యో, వీడు పీస్ట్ గాడు ఎందుకు ఇచ్చాడు? వీడు చచ్చిపోయే స్టేజ్లో ఉన్నానంటే వీడు ఇంకొంచెం చంపేసేలాగా ఉన్నాడే. ఏం అర్థం కావట్లేదు. చెవులు వినిపించట్లేదా? ఇంకొక క్వశ్చన్ ఉంది కదా, అది కూడా అడిగిద్దాం. మనం ఇక్కడ నుంచి మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. మామయ్య గారు ఇంతకీ ఏ హాస్పిటల్లో చూపించుకుంటున్నారు? గవర్నమెంటా ప్రైవేటా? శ్మశానం రా, శ్మశానం. వస్తావా? ఓ ఆ స్థలమా? ఓ ఆ స్థలం అయితే మీకు తగ్గట్టు ఉంటుంది మామయ్య గారు. అక్కడే చూపించుకోండి, తొందర తగ్గిపోతుంది. అక్కడే చూపించుకోండి. అరే, నేను అసలే చావు బతుకుల్లో ఉన్నా, కొంచెం కూడా ఓపిక లేదు. వీడు ఇంకా వచ్చి ఏదేదో చెప్పి ఇంకా చంపేసేటట్టు ఉన్నాడు. తొందరగా నన్ను శ్మశానం తీసుకుపోయేటట్టున్నాడు. ఏం అర్థం కావట్లేదు. వెళ్ళరా వెళ్ళు. పండు ఎక్కడున్నావు? రామ్మా, వీడిని తొందరగా తీసుకెళ్ళిపో. నన్ను చంపేసేలాగా ఉన్నాడు. ఇదేంది మామయ్య ఏదో మాట్లాడుతున్నాడు? మనకేమొచ్చిందిలే, మనం అయితే మేనేజ్ చేసుకున్నాం చాలు. సరే మామయ్య గారు, నేను వెళ్ళొస్తా. మీ ఆరోగ్యం జాగ్రత్త, సరేనా? వెళ్ళరా వెళ్ళు తొందరగా, ప్రశాంతంగా ఉంటా కొద్దిసేపు. ఏటంటున్నాడు నాకే అర్థం కాదు. మామయ్య నాన్న జాగ్రత్త నాన్న, సరేనా? సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా. జాగ్రత్త. ఇగో మీ అమ్మకి డబ్బులు కావాలేమో ఉంచుకో, ఇచ్చేసేరా. మా అమ్మకి ఏమొద్దు, నువ్వే చూసుకో. హాస్పిటల్కి పోయి చెవులు పని చేస్తలేవుగా. హాస్పిటల్ నువ్వే చూపించుకో. మా నాన్నకి ఏమొద్దు. మీ మామయ్య ఏదో అన్నాడులే, హాస్పిటల్లో చూపించుకుంటాడులే. ఏరా వచ్చారా? వచ్చినావన్నా. నమస్తే అన్న. నా పేరు గజ దొంగ. వీళ్ళంతా నా గ్రూప్, కొత్తగా జాయిన్ అయ్యారు నా గ్రూప్లో. మన గ్రూప్ పేరేంట్రా? నాటుకుంట యూత్ కమిటీ అన్న. నాటుకుంటల యూత్ కమిటీ మాది వాట్సాప్ గ్రూప్ పేరు ఇది. ఓకే. ఏరా కొత్త లుంగి కొనుక్కున్నా, ఎట్లుందిరా? బాగుందన్నా, సూపర్. చూడకుండా చెప్తారేంట్రా? అది చూసి చెప్పండి అన్న. చూసినా చూడకపోయినా అదే లుంగి కానీ అదే చెప్పాలా నీకు? ఓకే. ఈరోజు మనం అందరం దొంగలం కదా. మీకు ఇది ఫస్ట్ దొంగతనం కాబట్టి మీకు నేను ట్రైనింగ్ ఇస్తా, మంచిగా మోటివేట్ చేస్తా. ఓకే అన్న. ఇది మీరు బాగా మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, సరేనా? సరే అన్న. దొంగల్లో ఉండాల్సిన మొదటి లక్షణం మర్చిపోకుండా ఉండడం, సరేనా? సరే అన్న. మర్చిపోవద్దు, ఏ విషయమైనా మర్చిపోవద్దు. మీ అందరికీ తెలుసా, దొంగతనం అంటే చేతుల్లో బ్లేడు, సంకల్లో తాడు కాదురా, గుండెలో ధైర్యం కావాలి. ఓకేనా? గుండెలో ధైర్యం అంటాడు, తాడు లేకుండా గోడలు ఎట్టెక్కాడు మరి. అందుకే గజ దొంగ అయింది అన్న. మామూలు జనాలకి ఒక ముందు చూపు ఒకటే ఉంటుంది, మనలాంటి దొంగలకి ముందు చూపు వెనుక చూపు కూడా ఉండాలిరా. ఓకేనా? ఓకే అన్న. ఏరా పింటూ, ప్రవీణు,
దొంగ ఎందుకు అవ్వాలనుకున్నావురా? అన్న చిన్నప్పటి నుంచి మన ఆడ నన్ను దొంగనా కొడుకు అంటూనే అన్న. అదేదో పెద్ద ప్రొఫెషన్ అనుకుని జాయిన్ అయినా అన్న, నాకు తెలియకుండా. అన్ప్రొఫెషనల్ ఫెలో. దొంగ నా కొడుక అంటే దొంగ అయిపోయావా? అంతే అన్న, మరి దొంగ అంటే ఒక పెద్ద ప్రొఫెషన్ మళ్ళా. ఓకే సరే, మీరందరూ చాలా కష్టపడాలి. మొదటిగా ఎవరైనా మనల్ని పట్టుకోవడానికి వచ్చినారనుకో రన్నింగ్ చేయాలి, దొరికినామనుకో డిఫెన్స్ చేయాలి. అవన్నీ అయితే పోలీసునే అవుతున్నాయి కదా అన్న. పోలీస్ అవ్వడం ఏంట్రా, అది పెద్ద పని కాదు, ఒక ఎగ్జామ్ రాస్తే అయిపోతుంది. కానీ దొంగ అవ్వడం అంటే, దొంగ అవ్వాలంటే చాలా కష్టమైన పని. గోడలు దుంకాలి, ఇల్లులు చూడాలి, టార్గెట్ చేయాలి, బీరువాలు చూడాలి. సరేనా? ఇవన్నీ నేను మీకు మెల్లమెల్లగా చెప్తా. మనందరం ఈరోజు ఏం చేద్దామంటే ఇప్పుడు వెళ్ళి బాగా రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని సాయంత్రం మనందరి గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో నేను మెసేజ్ చేస్తా, ఓ టైంకి కలుద్దాము, ఒక ఇంటిని మనం దొంగతనం చేద్దాం. ఓకేనా? సరే అన్న. సరే బాబానా వారి ఫుడ్ ఏమైనా ఉంటుందా? ఫుడ్ ఏందన్నా ఈ మాకు ఊకే ఆకలి అంటాడు. ఏందన్నా నువ్వు దొంగతనం పోతున్నావు, ఏడికైనా పోతున్నావు, ఆడ పోయి దొరికినా మాకు పొట్ట ఇంపేస్తారు, చూసుకోమలా. సరే, మనం అందరం సాయంత్రం కలుద్దాం. వెళ్దామా? సరే. వచ్చేయండి. ఏ అక్షిత, వెళ్ళి ఇంకో కాఫీ తీసుకురాబో. అమ్మాయి కాఫీ నెత్తి మీద వేసి కొడతావు. ఇదో కాఫీ. ఎప్పుడు డబ్బులు లెక్కెట్టడమే కాదు, ఆదివారము చర్చ్కి వెళ్ళాలని కూడా తెలవాలి. ఈ వారము గ్రేట్ గాడ్ ఫెలోషిప్ మినిస్ట్రీస్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ వారం మన ఇద్దరం కలిసి చర్చ్కి వెళ్దాం. మళ్ళీ చెప్పు, అర్థం కాలే. ఈ వారం ఇద్దరం కలిసి చర్చ్కి వెళ్దాం. చర్చ్కా? నువ్వు వెళ్ళు, మనకి అవంతా సెట్ కాదు, నువ్వు వెళ్ళు. మళ్ళీ ఏంది? నాతో పాటు ఈ వారం రా, వచ్చి కేవలం 3 మాటలు నేర్చుకో. నా కోసం రా చర్చ్కి. 3 మాటలు నేర్చుకో. 3 మాటలు నేర్చుకో. సరేలే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కదా, వస్తాలే నీకోసం. సరే. అరే, మా భార్య చెప్పింది కదా ఓ 3 మాటలు నేర్చుకోమని. మనం ఎక్కువ వద్దు, ఒక 3 మాటలు నేర్చుకుందాం. పాస్టర్ గారు ఏం చెప్తారో అదే విందాం, ఆ 3 మాటలు నేర్చుకుందాం. ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం చర్చికి. ఎప్పుడు ఇంటికాడ బిజినెస్లు ఇవే, ఒకసారి చర్చికి వెళ్ళి చూద్దాం. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరూ వచ్చారా? కుటుంబాలుగా వచ్చారా? అందరూ వచ్చాం పాస్టర్ గారు. పాస్టర్ గారు ఏమో అన్నారు, అందరూ వచ్చారా అని అన్నారు కదా. ఫస్ట్ మాట అది రాసేసుకుంటా. అందరూ వచ్చారా? ఓకే. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ అంకుల్ ఆంటీకి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ కూర్చోండి. అందరూ బయట ఉన్న వాళ్ళందరూ వచ్చి లోపల కూర్చోండి. కూర్చున్నారా? అందరూ కూర్చున్నాం పాస్టర్ గారు. ఇదేదో మాట వినిపించిందే. కూర్చున్నారా అని అన్నారు కదా, రాసేసుకుందాం. కూర్చున్నారా? ఓకే. క్రిస్మస్ అంటే ఏంటి మీకు తెలిసిన భాషలో చెప్పండి ఎవరన్నా. కొత్త బట్టలు, పిండి వంటలు పాస్టర్ గారు. క్యారల్స్ పాస్టర్ గారు. ఇంకా మీకు తెలిసినవి? రంగోలీ కలర్స్ పాస్టర్. ఇంకా మీకు తెలిసినవి? గిఫ్ట్స్ పాస్టర్ గారు. ఓకే. ఇంకా పాస్టర్ గారు. ఓకే. అయితే ఈరోజు క్రిస్మస్ గురించి ఒక 4 మాటలు నేర్చుకుందాం. యేసుక్రీస్తు మన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దాని గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ ఏంటంటే లిబరేషన్. దేవుడు మనని బానిసత్వం నుంచి మనందరినీ బయటికి తీసుకురావడానికి, పాపపు బానిస నుండి మనం బయటికి తీసుకొచ్చి మన పరిశుద్ధులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు.
రెండోదిగా ఈక్వాలిటీ అంటే సమానత్వం, విభేదం లేదు. దేవుడు వివక్ష ఎవరికి చూపించలేదు. గొప్పవాడని పేదవాడని ధనికుడని పెద్ద కులమని చిన్న కులమని చూడలేదు. దేవుడు ఏం చేశాడు? అందరినీ తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేర్చుకున్నాడు. సమానత్వాన్ని అందరికీ చూపాడు. ఆయన ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ అంటే మనకి మారు మనసు దయచేసి మనకి మళ్ళీ కొత్త జీవితాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఇంకా మనని తండ్రికి మనకి తెగిపోయిన సంబంధాన్ని రీకన్సిలేట్ చేయడానికి, ఆ తెగిపోయిన సంబంధాన్ని నిర్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఈ 4 విషయాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన సందర్భంగా మనం అందరం కూడా క్రిస్మస్ జరుపుకుంటాము. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించును గాక. ఈ పాస్టర్ గారు ఏంది ఏదో మాట్లాడుతుండు, నాకేమి ఏమి వినిపిస్తలేదు. నాకు ఆ 2 మాటలు వినిపించినాయి. ఏంది వచ్చారా కూర్చున్నారా? మనం అందరం ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధమైన తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్న తండ్రి. ఈరోజు నాయన బిడ్డలు నేర్చుకున్న వాక్య భాగాన్ని తండ్రి నెంబర్ వేసుకుంటూ నాయన దేవ వాటిని ధ్యానిస్తూ తండ్రి అనేకులకు ప్రచురం చేసే బిడ్డలుగా తయారు చేయండి తండ్రి. క్రిస్మస్ వేడుకలో పాల్గొన్న అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. చర్చ అయిపోయినట్టుంది అనుకుంటా. అందరూ వెళ్ళిపోతున్నారా? అగో పాస్టర్ ఏమో చెప్పిండు. అందరూ వెళ్ళిపోతున్నారా అని చెప్పిండు కదా. రాసేసుకుందాం. అందరూ వెళ్ళిపోతున్నారా. అమ్మయ్యా, ఈరోజు నేను 3 మాటలు నేర్చేసుకున్నా. ఫస్ట్ ఏం నేర్చుకున్నా? అందరూ వచ్చారా. 2 మాటగా ఏం నేర్చుకున్నా? అందరూ కూర్చున్నారా. 3 మాటగా అందరూ వెళ్ళిపోతున్నారా. అమ్మయ్యా, నేను వెళ్ళి వెంటనే నా భార్యకి చెప్తా నేను 3 మాటలు నేర్చుకున్నా అని చెప్పి. అక్షిత ఏం నేర్చుకున్నారు మీరు? ఏం నేర్చుకున్నావు? నువ్వు నాకు 3 మాటలు చెప్పినావు కదా నేర్చుకోమని చర్చికి వెళ్ళి. నేను 3 మాటలే నేర్చుకున్నా. మంచి పని చేసినావు. సరేనా? సరే. అక్షిత, ఇంకా రాత్రి అయింది కదా, చాలా టైర్డ్గా ఉంది, ఇంకా మనం నిద్రపోదాం. ఏరా వెళ్దామన్నా. సరే, ఈరోజు మనం దొంగతనం చేయాల్సిన ఇల్లు ఇగో ఇదిగా అన్న. మస్తు పెద్దగా ఉందని ఇల్లు. సరే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైనా మనల్ని తరిమినారు అనుకో రన్నింగ్ చేయాలి, దొరికినామనుకో డిఫెన్స్ చేయాలి. ఓకేనా అన్న? భయం అవుతుందన్న. సరే మెల్లగా మీరు ఫస్ట్ దొంగతనం కాబట్టి మీకు భయం వేస్తుంది. నా అడుగులు వేసుకుంటూ రండి. ఓకేనా? సరే రండి. అందరూ వచ్చారా అన్న? అందరూ వచ్చారా అన్నారా? నాకు భయం వేస్తుందన్నా. భయపడకండి రా, ఆయన ఏదో నిద్రలో ఉండి మాట్లాడుతున్నట్టు. మనం వెళ్దాం, సైలెంట్గా ఉండండి. అందరూ వచ్చారా? అందరూ వచ్చారా అంటారా? సరే, భయపడకండి. మనం వెళ్ళి ఆ మూల కూర్చుందాం. పదండి, సైలెంట్గా రండి. సరే అన్న. కూర్చున్నారా? అదిగో అన్న, మళ్ళీ కూర్చున్నారా అంటున్నారన్న. చాలా భయం వేస్తుందన్నా. దొరికితే పొట్టు కొడతారన్నా. నా బతుక అయిపోయిందన్న ఇక. అందరూ కూర్చున్నారా? అరే నటురా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. పదండి రా. వెళ్తున్నారా? అందరూ వెళ్తున్నారా? నువ్వు ఎవరు? వదిలే అక్క, నాకు తెలియదు అక్క. అక్క నేను ఎందుకు ఏం దొంగతనం చేయలేదు అక్క. చెప్పరా, మళ్ళీ చెప్పరా. నీకు వినబడాలి కదా, నువ్వు ఆగు. నువ్వెవర్రా? ఇక్కడ నుంచి వచ్చినాను. మేము దొంగతనం వచ్చినాం కానీ మీ ఆయన వచ్చారా కూర్చున్నారా వెళ్ళిపోయారా అని నాకు చాలా భయపెట్టేసారు అక్క. అందుకని మేము వెళ్ళిపోతున్నాం అక్క. నన్ను క్షమించానాక, నన్ను వదిలేసానాక. అన్న పండుగ దొరికిపోయాను. దొరికిండ్రా, మనం వెళ్ళిపోదాం రా ఇక్కడ నుంచి. సరే పండు, చూసావా దొంగలు పడ్డారు మన ఇంట్లో. అవును, 2 నిమిషాలు మనం గాఢ నిద్రలోకి వెళ్ళి ఉంటే ఈరోజు సౌండ్ రాకపోయి ఉంటే మన ఇంట్లో ఉన్న బంగారం అదంతా పోతుండే. అవును, ఈరోజు చూసావా, ఈరోజు దేవుడు మనల్ని ఎంత కాపాడినాడు. నువ్వు వెళ్ళి ఆ 3 మాటలు నేర్చుకోవడం వల్ల దేవుడు ఎంతో నష్టాన్ని నుంచి దేవుడు ఈరోజు మనల్ని కాపాడిండు. అందుకే దేవుడు ప్రతి వారం మనం క్రమం తప్పకుండా ఇదే విధంగా సన్నిధికి వెళ్తే దేవుడు మనకు కాపాడుతాడు. సరే, ఇప్పటి నుంచి మనం ఎప్పుడు కూడా ఎవ్రీ సండే మిస్ అవ్వకుండా చర్చికి వెళ్దాం. సరేనా? సరే. థ్యాంక్ యూ.
చూసాం కదా మరి ఆ వ్యక్తి 3 మాటలు నేర్చుకున్నాడు. ఆ 3 మాటలు ఆయన జీవితంలో ఎంత ప్రభావితం చేశాయి. మనం దేవుని సన్నిధిలో నేర్చుకునే చిన్న మాటలైనా కానీ దేవుడి సన్నిధిలో నేర్చుకున్నప్పుడు మనం అప్లై చేస్తాం చూడండి లైఫ్లో, అది అప్లై అయితే ఎప్పటికైనా మన అవి కాపాడుతాయి అన్నమాట. ఎప్పుడు మనము డౌన్ అయినా కానీ, ఎప్పుడు మనకి బాధలు, సమస్యలు, ఇబ్బందులు వచ్చినా కానీ ఆ దేవుని ఒక మాటలు మనకి గుర్తు చేసినప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటుంది. వాటిని నెమ్మది వేసుకున్నప్పుడు మనకి ఎంతో నెమ్మది కలుగుతుంది. ఇట్లా దేవుని సన్నిధికి అందరూ వచ్చి ఏదో ఒకటి మనం నేర్చుకొని దాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఈ చిన్న స్కిట్ దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ ఆల్.